గుడ్ మార్నింగ్ ఆస్పిరెంట్స్. ఏబిపిఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్స్కి సంబంధించి అంటే సెప్టెంబర్ 2 నుండి సెప్టెంబర్ 9 వరకు జరగాల్సిన ఏబిపిఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ను పబ్లిక్ సర్వీస్ కమిషన్ అఫీషియల్గా ప్రకటించడం జరిగిందనమాట. ఆ అప్డేట్ ఏంటంటే ఇక్కడ మనం చూస్తే ప్రెస్ నోట్ ఇవ్వడం జరిగిందనమాట. గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించి సెప్టెంబర్ 2 నుంచి సెప్టెంబర్ 9 వరకు జరగాల్సిన గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్ను దానికి గల కారణాన్ని కూడా ఈ ప్రెస్ నోట్లో పేర్కొనిందనమాట. కారణం ఏం చెప్తుందంటే డ్యూలీ కన్సిడరింగ్ సెవరల్ రిప్రజెంటేషన్స్ ఆఫ్ ద క్యాండిడేట్స్ అని చెప్తుందనమాట. అంటే చాలామంది క్యాండిడేట్స్ పోస్ట్పోన్ చేయమని రిక్వెస్ట్ చేయడం జరిగిందని చెప్తోంది. తర్వాత నెక్స్ట్ షెడ్యూల్ గురించి కూడా పేర్కొంటూ రివైజ్డ్ షెడ్యూల్ డేట్స్ విల్ బి ఇంటిమేటెడ్ లేటర్ అని చెప్తుందనమాట. తర్వాత కొత్త షెడ్యూల్ను మీకు అప్డేట్ చేస్తామని చెప్తోంది ఏపీపీఎస్సి. ఇక మనం ఆల్రెడీ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్ వాయిదా పడుతుందని మనం గతంలోనే చెప్పుకోవడం జరిగిందనమాట. కాకపోతే ఏపీపీఎస్సి ఇప్పుడు అఫీషియల్గా మనకు ప్రకటించడం జరిగిందనమాట. పబ్లిక్ సర్వీస్ కమిషన్ అఫీషియల్గా పేర్కొనే ప్రకటనే మనకు ఇంపార్టెంట్ అనమాట. సోషల్ మీడియాలో వస్తున్న ముందస్తు వార్తలను మనం నమ్మాల్సిన అవసరం లేదు. ఈరోజు అఫీషియల్గా పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 మెయిన్స్ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడం జరిగిందనమాట. ఇక మీ అందరికీ ఉన్న కామన్ డౌట్ ఏంటంటే వాయిదా పడింది సరే, నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఎప్పుడు జరిగే అవకాశం ఉంది అనేది. ఇప్పుడు జరుగుతున్న పరిణామాల దృష్ట్యా మనం ఒక అంచనా వేసుకుంటే జనవరి 2025 లేదా ఫిబ్రవరి 2025న ఆ మంత్లో కొంత అటు ఇటుగా గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్ను నిర్వహించే అవకాశం ఉంది అనేది ఒక అంచనా అనమాట. ఇక తర్వాత గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించి 1:50 రేషియోలో అభ్యర్థులను ఎంపిక చేయడం జరిగిందనమాట. అయితే ఇక్కడ మనం చూస్తే టోటల్గా మనకు గ్రూప్ 1 ఫిలిమ్స్ నుంచి మెయిన్స్కి ఎంపికైన అభ్యర్థుల సంఖ్య 4496 అనమాట. అంటే 1:50 రేషియోలో ఇంతమంది గ్రూప్ 1 మెయిన్స్కు ఎంపిక అయ్యారనమాట. ఈ డీటెయిల్స్ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు 1:50 కాకుండా 1:100 రేషియోలో గ్రూప్ 1 మెయిన్స్కి ఎంపిక చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారనమాట. అందువల్లే మీకు ఈ డేటాను చెప్తున్నాను. 1:100 రేషియోలో గ్రూప్ 1 మెయిన్స్కి ఎంపిక చేస్తూ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ గవర్నమెంట్ కానీ డిసిషన్ తీసుకుంటే మరో 4500 నుంచి 5000 మంది 5000 మంది అభ్యర్థుల దాకా గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్ రాయడానికి అవకాశం లభించే అవకాశం ఉందన్నమాట. ఎక్కువ మంది అభ్యర్థులు 1:100కు డిమాండ్ చేస్తున్నారనమాట. ఆల్రెడీ ప్రభుత్వానికి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది, పబ్లిక్ సర్వీస్ కమిషన్కి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగిందనమాట. చూద్దాం, త్వరలోనే 1:100 రేషియోకి సంబంధించి ఒక డిసిషన్ వెలువడే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ను నేను మీకు త్వరలోనే అందిస్తాను. తర్వాత మీకున్న మరో ముఖ్యమైన డౌట్ ఏంటంటే గ్రూప్ 1 ఎగ్జామినేషన్ వాయిదా పడింది సరే, గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ ఎప్పుడు నిర్వహించబోతున్నారని మీకున్న డౌటు. దీనికి సంబంధించి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను గవర్నమెంట్ యొక్క అప్రోచ్ను మనం ఒకసారి తీక్షణంగా పరిశీలన చేస్తే ఒక విషయాన్ని మాత్రం మనం కన్ఫర్మ్గా చెప్పచ్చు అనమాట. డిసెంబర్ 3 లేదా 4th వీక్లో గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ను నిర్వహించే అవకాశం ఉంది అనేది ఒక ప్రాథమిక అంచనా అనమాట. అయితే ఇది అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కాదు, ప్రాథమికంగా జరుగుతున్న పరిణామాలను బట్టి మనం వేస్తున్న ఒక అంచనా అనమాట. ఇది డిసెంబర్ 3rd వీక్ లేదా 4th వీక్ అనమాట. వీటికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకు తెలిసిన సమాచారాన్ని మీతో పంచుకోవడం జరుగుతుంది. గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్లో సక్సెస్ కావాలంటే సీరియస్గా ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే క్వశ్చన్ ప్యాటర్న్ అనమాట. మనం ఎంత ప్రిపేర్ అయినా సరే ఎగ్జామినేషన్ హాల్లో మనం చిన్న మిస్టేక్ చేసినా సరే దాని ప్రభావం మన పైన విపరీతంగా ఉంటుంది. సో క్వశ్చన్ ప్యాటర్న్ దృష్టిలో ఉంచుకొని మీ ప్రిపరేషన్లో అవసరమైన మార్పులు చేసుకోండి. మరీ ముఖ్యంగా చెప్పాలంటే మనకి మెయిన్స్ ఎగ్జామినేషన్లో 2 పేపర్స్
4 సెక్షన్స్ ఉన్నాయి. ఈ 4 సెక్షన్స్కి ప్రతి సెక్షన్స్కి 2 స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ను ఫాలో కావడం మీకు ఎంతో ఉపయోగపడుతుంది ఎగ్జామినేషన్లో. కారణం ఏంటంటే ఏ ఒక్క టెక్స్ట్ బుక్లోనూ ప్రతి పాయింట్ను కవర్ చేయలేదన్నమాట. ఏదో ఒక పాయింట్ తక్కువగా ఉండడం జరుగుతుంది. సో మీరు కనీసం ప్రతి సెక్షన్కి 2 స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ను ఫాలో కండి. ఎందుకంటే క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా ఉందంటే ప్రతి అభ్యర్థి దగ్గర మోర్ అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ ఉంటే కానీ మనం 4 మల్టిపుల్ చాయిసెస్ను చదివి 1 and 2 కరెక్ట్, 2, 3 కరెక్ట్, 3, 4 కరెక్ట్, 1 and 4 కరెక్ట్ ఈ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం ఆన్సర్ చేయాలి అంటే ఖచ్చితంగా మన దగ్గర మోర్ అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ ఉండాలన్నమాట. అప్పుడే మనం రైట్ ఆన్సర్ను చూస్ చేసుకుని సక్సెస్ సాధించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయన్నమాట. సో మన ప్రిపరేషన్లోనే మోర్ ఇన్ఫర్మేషన్ను మనం గ్యాదర్ చేయగలిగితే అదే మన సక్సెస్ మంత్ర అవుతుందన్నమాట. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత దీని యొక్క వాల్యూ మీకు అర్థమవుతుంది. అందుకే నేను రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఫస్ట్ నుంచి నేను మీకు చెప్తున్నది ఒకటే, క్వాలిటీ ఆఫ్ ప్రిపరేషన్ చేయండి అని చెప్తూ ఉన్నాను అనమాట. ఇంకా ఇప్పటికీ కూడా ఎగ్జామినేషన్ డేట్ ఇవ్వలే అని చెప్పి చాలామంది సీరియస్గా తమ ప్రిపరేషన్ను తీసుకోలేదన్నమాట. కనీసం ఇప్పటి నుంచి అయినా సరే మీ ప్రిపరేషన్ పైన పూర్తి స్థాయి ఫోకస్ చేయండి. సక్సెస్ సాధించడానికి ఇప్పటికీ కూడా మన చేతుల్లో కావాల్సినంత సమయం ఉంది. ఒక మంచి అవకాశం కూడా మన చేతుల్లో ఉందన్నమాట. ఇలాంటి అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేసుకోవద్దండి. మీకు మరింత ఉత్సాహం రావాలనే నేను ఈ మాటలు చెప్తున్నాను. ఇక మరో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇప్పటికీ కూడా గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ను సీరియస్గా తీసుకోకుండా తమ ప్రిపరేషన్లో సీరియస్నెస్ని పెంచకుండా ఉన్న అభ్యర్థుల సంఖ్య వేలలోనే ఉందన్నమాట. సో ఇప్పటికైనా సరే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఆల్మోస్ట్ 3.5 months దాకా మనకు ఇప్పటికీ టైం ఉంది. ఇప్పుడు మీరు సీరియస్గా ప్రిపరేషన్ మొదలుపెట్టినప్పటికీ మీ విజయావకాశాలు బాగా మెండుగా ఉంటాయని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇప్పటి నుంచి అయినా సరే సీరియస్గా మీ ప్రిపరేషన్ను మొదలు పెట్టండి. అండ్ ఇట్స్ మై సిన్సియర్ అడ్వైజ్ అనమాట. మీరు ఫాలో అవుతారా లేదా అనేది మీరే డిసిషన్ తీసుకోండి. బట్ ఇలాంటి అవకాశం మరీ రాదు. వచ్చిన అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోవద్దండి. కవర్ చేయాల్సిన అంశాలు కూడా చాలా ఉన్నాయి. ఎకనామిక్ సర్వేతో పాటు స్టేట్ ఎకానమీ, స్టేట్ బడ్జెట్, స్టేట్ సర్వే ఇంకా రాలేదనుకోండి, ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొత్త సమాచారం, ఏపీ ఎకానమీ పూర్తిగా కొత్త సమాచారాన్నే, న్యూ అప్డేట్ పైనే క్వశ్చన్స్ రావడం జరుగుతుందన్నమాట. వీటిపైన ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించండి. సీరియస్గా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఒక విషయాన్ని మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్ డేట్ గురించి ఆలోచించొద్దండి. ఎగ్జామ్ ఎప్పుడు పెట్టినా మన నెంబర్ మెరిట్ లిస్ట్లో ఉంటుందా లేదా అన్నదే మీరు ఆలోచించండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ వన్ మోర్ పాయింట్ ఏంటంటే జాబ్ క్యాలెండర్కి సంబంధించి మీకు కొన్ని విషయాలను అప్డేట్ చేయాల్సి ఉంది. వాటిని నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.